అందరికీ నమస్కారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి కోసమే బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా ఒంగోలులో అలజడి సృష్టించారా అనేది కూడా ఒంగోలులో చర్చ నడుస్తున్నటువంటి అంశం. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా కూడా 2024 వరకు ఒక మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడరు. 2024లో ఆ ఒక్క ఓటమి ఆయన పొంగదీసినటువంటి పరిస్థితులు. ఎందుకంటే 2014లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దామచర్ల జనార్దన్ గారి మీద తొలిసారి ఓటమి చూడటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళటం జరిగింది. జనసేన పార్టీలో కొంత సైలెంట్ మోడ్లోకి వెళ్ళారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంవత్సరం గడిచినా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇంతవరకు ఎలాంటి నామినేటెడ్ పదవి కానీ పార్టీ పదవి కానీ రాకపోవటం అభిమానులకు బాలినేని అభిమానులకు కొంత కలిసి వేస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. రాజకీయంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పటికీ కూడా మార్కాపురం కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ఒక మీటింగ్ లో కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన కుమారుడిపై అసత్య ఆరోపణలు లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ 2024 ఎలక్షన్ టైంలో కూడా మరి తన కుమారుడిపై చేసినటువంటి ఆరోపణలు మానసికంగా ఆవేదనకు గురి చేశాయని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది. బాలినేని మొన్న ఉద్యమీ సభ్యత్వ నమోదు సందర్భంగా కూడా 2 సార్లు మీడియా సమావేశంలో కూడా ఇదే అంశాన్ని పదే పదే మాట్లాడటం జరిగింది. తన కుమారుడిపై లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేస్తున్నటువంటి విమర్శలను కూడా బాలినేని జీర్ణించుకోలేకపోతున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. వాస్తవంగా 2024కు ముందు ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ లోకల్ గా కూడా ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. మరి వైసీపీ టైంలో ఒకసారి మంత్రిగా కూడా ఆయన సేవలు అందించడం జరిగింది. బాలినేని తనయుడు రాజకీయంగా కూడా మరి కొన్ని విషయాల్లో జోక్యం చేసుకున్నాడని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆరోపించినటువంటి అంశం. అదేవిధంగా కొంతమంది కుర్రోళ్లతోటి కూడా, ఎందుకంటే ఒక యూత్ లీడర్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఆయన్ను టార్గెట్ చేస్తూ కూడా కొంత గంజాయి ఇతర కార్యక్రమాలతోటి కూడా అక్కడ యువతను చెడగొట్టారనేది కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది. సో అక్కడి నుంచి జరిగినటువంటి కొన్ని బూత్ సెటిల్మెంట్లకు సంబంధించి వ్యవహారాలు జరిగాయని మరి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ లాంటి లీడర్స్, అదేవిధంగా కొంత కీలకమైన బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి వైసీపీని వీడి వెళ్ళినటువంటి లీడర్స్ చేత కూడా మరి బాలినేని ప్రణీత్ రెడ్డిపై కూడా కొన్ని విమర్శలు చేసినటువంటి సందర్భాలు పాత వీడియోలో కూడా మనం చూడొచ్చు. అప్పటి నుంచి కూడా ఆ గెలుపులో అది అంతగా పనిచేయదని అందరూ ఊహించారు. 2024లో అప్పుడు వచ్చిన కూటమి వేవులో కొంత బాలినేని ఓటమికి కూడా బాలినేని ప్రణీత్ రెడ్డిపై చేసినటువంటి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విమర్శలు, కొన్ని అర్ధరహితమైనటువంటి ఆరోపణలు కూడా బాలినేని ఓటమికి కారణం అనేది కూడా తెర ముందు తెర వెనక జరుగుతున్నటువంటి అంశాలు. మెయిన్ గా సమతానగర్ గొడవ. ఆ సమతానగర్లో బాలినేని ప్రణీత్ రెడ్డి భార్య బాలినేని కావ్య ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి గొడవలు కూడా మరి దాన్ని కొంత అక్కడి నుంచి రిమ్స్ లో జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా మరి అప్పట్లో అర్థం పడతాయని కూడా తెలియజేసుకోవచ్చు. బాలినేని తన కుమారుడు పై చేసినటువంటి వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ కానీ లోకల్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కానీ చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా కొంత మనోవేదనకు గురయ్యానని బాలినేనే మరి బాహటంగా చెప్పినటువంటి అంశాలు. ఈ అంశాలన్నీ వెలిసి కూడా రాజకీయంగా ప్రణీత్ రెడ్డిని మళ్ళీ బాలినేని యాక్టివ్ చేస్తారనేది కూడా తెర ముందు వినిపిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడా కూడా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేని, అదేవిధంగా వైసీపీ మీద కూడా విమర్శలు చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ప్రత్యేకించి ఒంగోలు ఎమ్మెల్యే మీద కానీ ఒంగోలు వైసీపీ మీద కానీ విమర్శలు చేసిన సందర్భాలు చాలా అరుదు. అదేవిధంగా గతంలో వైసీపీకి సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, అదేవిధంగా ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పరిస్థితులు ఉదాహరిస్తూ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తూ బాలినేని చేసినటువంటి విమర్శలు మరి జనసేన ప్లేనరీ సమావేశాల్లో హైలైట్ గా నిలిచాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితిలో ప్రణీత్ రెడ్డిని రాజకీయంగా 2024 ఎన్నికలప్పుడే బాలినేని శ్రీనివాసరెడ్డి అనేక సందర్భాల్లో మనకు చెప్పారు ఇవే నా లాస్ట్ ఎన్నికలని. మళ్ళీ ఈరోజు ప్రణీత్ రెడ్డికి రాజబాట వేసేందుకే మరి రాజకీయంగా కూడా ఆయన పావులు కదుపుతున్నాడా? ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ లేవు, రాజకీయంగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీని అటు
తెలుగుదేశం కానీ వైసీపీ కానీ టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు చాలా తక్కువ. కానీ బాలినేని ఒంగోలు వచ్చినప్పుడు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద వైసీపీ మీద రెండు పక్కల విమర్శలు చేయటం వెనక ఉన్నటువంటి అర్థం రాజకీయంగా బాలినేని ప్రణీత్ రెడ్డిని ముందుకు తీసుకొచ్చే అంశమే అని కొంతమంది రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. ఇప్పటికే బాలినేని ప్రణీత్ రెడ్డి కొన్ని కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనటం, జనసేన పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా బాలినేని కొంత చిన్న కార్యక్రమాల్లో పాల్గొనకపోయినప్పటికీ తన కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డిని మరి ఒంగోలుకు దూరంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఆయా కార్యక్రమాల్లో చెక్కులు పంపిణీ కానీ ఇతరితర కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయటం కూడా రాజకీయంగా మరి ప్రణీత్ రెడ్డి రాబోయే రోజుల్లో ఓ అడుగు ముందుకు వేస్తాడు అనేది కూడా మరి తెర ముందు తెర వెనక ఒంగోలులో రాజకీయంగా కూడా చర్చ నడుస్తుందని తెలుసుకోవచ్చు. ఏదేమైనా బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ఒంగోలులో ఒక బ్రాండ్. సో చూద్దాం మరి బాలినేని కుటుంబం నుంచి మరో రాజకీయ వారసుడు రాబోతున్నాడా, రాజకీయంగా మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారే యాక్టివ్ అయి మళ్ళీ ఒంగోలు నుంచి రాజకీయం మొదలు పెడతారనేది కొన్ని రోజులు వెయిట్ చేద్దాం మరి.